పాపిరెడ్డి గారితో సహా అందరికీ నమస్తే. ఈనాడు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటిది, ముఖ్యంగా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మూసీ నది ప్రక్షాళన, అక్రమ నిర్మాణ కూల్చివేత అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచించడం జరిగితే, ముందు చూపు లేకుండా, భవిష్యత్తు ప్రణాళిక లేకుండా, ఆలోచన లేకుండా అవివేకరహితంగా తీసుకున్నటువంటి నిర్ణయం. మేము వ్యతిరేకించడం లేదు దీన్ని. భారతీయ జనతా పార్టీ పూర్తిగా దీనికి మద్దతు పలికినటువంటి సందర్భం ఉంది. మా ఎంపీలు రఘునందర్ రావు గారిని, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, అందరూ మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా మొదట్లో దీనికి మద్దతు పలికినటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. ఎందుకంటే హైదరాబాద్ క్లీన్ గా ఉండాలా, హైదరాబాద్ పునర్నిర్మాణం జరగాల, హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నటువంటి పట్టణం అనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం. కానీ ఆయన తీసుకున్న నిర్ణయము, ఇటువంటి పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు, క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నప్పుడు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో ఒక సమావేశం పెట్టి, ప్రజా సంఘాలతో ఒక సమావేశం జరిపి సలహాలు తీసుకొని పబ్లిక్ ఇవి కూడా రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ఏది ప్రజా సంఘాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ తో చర్చించి ఏం చేస్తే బాగుంటది అనేటువంటిది మరి ముందుకు పోతే బాగుండేది. ఆయన ఏమనుకున్నాడంటే, నేనేదో చేస్తే నాకే క్రెడిట్ వస్తుంది మొత్తము అనేటువంటిది ఆల్ ఆఫ్ సడన్ గా రంగనాథ్ గారిని ప్రవేశపెట్టి హైడ్రా అనేది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇప్పటి కూడా చట్టపరంగా దానికి మద్దతు లేదు. మంత్రివర్గం ఈ మధ్యన తీర్మానం చేసినప్పుడు కూడా ఎందుకు మరి ఆర్డినెన్స్ చేయలేదు, ఆ అసెంబ్లీ ఇప్పట్లో సమావేశం అయ్యేటువంటి పరిస్థితి లేదు, ఎందుకు వెనక్కిపోయినారు, మరి గవర్నర్ గారు పంపించారా లేదా మనకు తెలియదు. నేనేమంటున్నానంటే, ఇష్టం వచ్చినట్టుగా కూలగొట్టడం అనేటువంటిది చట్ట వ్యతిరేకము. ప్రభుత్వమే అనుమతినిచ్చింది, హెచ్ఎండి అనుమతినిచ్చింది, జిహెచ్ఎంసీ అనుమతినిచ్చింది, వాటర్ కనెక్షన్ ఇచ్చింది, కరెంట్ కనెక్షన్ ఇచ్చింది, అన్ని ఉన్నటువంటి గృహాలను ఏ గ్రౌండ్ లో మీరు కూల్చదలుచుకున్నారు అనేటువంటిది. అంటే ఏం చెప్తారో, మున్సిపల్ యాక్ట్ లో ఉంది, అక్రమ నిర్మాణాలను కూలగొట్టేటువంటి హక్కు మున్సిపల్ యాక్ట్ లో ఉంది. కానీ మీరు కూలగొడుతున్నటువంటి అన్నిటి కూడా, ఉదాహరణకు మీరు తీసుకోండి, దుర్గం చెరువు గారి దగ్గర ముఖ్యమంత్రి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఉన్నటువంటి 200 పైగా ఉన్నటువంటి విల్లాలకు అన్నిటి కూడా అనుమతులు ఉన్నాయి. మరి అది చెరువులో ఉందా, బఫర్ జోన్ లో ఉందా, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందా అనేటువంటిది మాకు తెలియదు. మాకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, అప్రూవల్స్ ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి, మేము కట్టుకున్నాము, మేము కొన్నాము అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. అటువంటి ఇంటిని కూలగొట్టడానికి ప్రభుత్వానికి హక్కు లేదండి. అందుకే హైకోర్టు స్టే చేసింది. హైకోర్టు స్టే చేయడానికి కారణం ఏంది, ఒక జీవో అనేటువంటిది ఎప్పుడు కూడా సబ్స్టిట్యూట్ కాదు చట్టానికి. పైగా అన్ని అనుమతులు ఉన్న ఇంటిని కూలగొట్టాలన్నప్పుడు దానికి ముందు తతంగంగా జరగాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పప్పులో కాలేసినాడు. అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి ఆస్తులను కూలగొట్టినప్పుడు తెలంగాణ హైదరాబాద్ లో ఉండేటువంటి ప్రజలు బ్రహ్మరథం పెట్టారు ఎవరికి, రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు అది జీరోకి వచ్చింది. ఎవరు మా పరిస్థితి వ్యతిరేకంగా తయారైంది. పేదలది, బడుగు వర్గాలు, మూసినది ప్రాంతం లోపల ఒక ఇల్లు అనేది ఒక డ్రీమ్ కళ వాళ్ళకి. ఆ గృహాలని అన్నిటి కూడా నిర్దాక్షిణ్యంగా ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఇల్లు, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఆ పసిపిల్లలు చూసిన తర్వాత, వాళ్ళ ఏడుపును చూసిన తర్వాత మనం గమనించవలసినటువంటి మనోవేదన, సంక్షోభము, మానసిక సంఘర్షణ గురించి ప్రభుత్వం ఆలోచించలే. అదే అక్బరుద్దీన్కు సంబంధించినటువంటి కాలేజీకి ఏమో మినహాయింపులు ఇచ్చారు. పల్లా రాజేశ్వర రెడ్డికి మినహాయింపు దొరుకుతుంది, మల్లారెడ్డి గారికి మినహాయింపు దొరుకుతుంది, తిరుపతి రెడ్డి గారి తమ సోదరుడికి మినహాయింపు దొరుకుతుంది. మొట్టమొదటి చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే, గండిపేట పరిహారక ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల, బీఆర్ఎస్ నాయకుల, బీజేపీ నాయకుల, అందరి నాయకుల యొక్క విల్లాలు ఏవైతున్నాయో వాటిని ముందు లెక్కించి మీరు న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేసి మీరు కూలగొట్టే ప్రయత్నం చేసి ఆ తర్వాత పేదల వైపు రావాల్సింది. పేదలకేమో కోర్టు తెలియదు, న్యాయం తెలియదు, డబ్బులు తెలియదు, వాళ్ళు అట్లాగే ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి, చచ్చిపోతున్న పరిస్థితి, ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి. అందుకోసమే మా ఈటెల రాజేందర్ గారు తన నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి మీద గత 5-6 రోజులుగా ఆయన వ్యతిరేకిస్తున్నారు. చైతన్యపురిలో ఈటెల రాజేందర్ గారు మాట్లాడారు. అదేవిధంగా చైతన్యపురి కూడా 50 ఏళ్ల క్రితంలో ఆ లేఅవుట్లన్నీ వేసి కొనుగోలు చేస్తున్న పరిస్థితి అని చెప్తున్నారు. అవును, చైతన్యపురి మనకు అందరికీ తెలిసినట్టు 50-60 సంవత్సరాలుగా చూస్తున్నటువంటిది. మీరు నిర్ణయం చేసేటువంటిది దేనికోసం నిర్ణయం చేస్తున్నాడు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు పద్మవ్యూహంలోకి వెళ్ళాడు తప్ప వాపస్ వచ్చేటువంటిది ఎట్లోగా తెలియనటువంటి ఒక పరిస్థితులు రావడం జరిగినటువంటిది. కాబట్టి చేయవలసినటువంటి కార్యక్రమాలు అనేక ఉన్నాయి. ఆయనకి గ్యారంటీలు ఉన్నాయి, 13 గ్యారంటీలు ఉన్నాయి, 400 గ్యారంటీలు ఉన్నాయి. వాళ్ళు చేసింది ఒకటి, ఉచిత బస్సులో మహిళలు కూర్చుంటున్నారు, టికెట్లు తీసుకున్నటువంటి పురుషులేమో నిలబడిపోతున్నటువంటి పరిస్థితి. నో ఫ్రీక్వెన్సీ ఎక్కువ చేయలేదు, బస్సులు అదనంగా ఇవ్వలేదు. ఆ రకంగా దాన్ని నడిపిస్తుకొచ్చారు. 50% రుణమాఫీ జరిగింది. రుణమాఫీలో చేసినటువంటి పెద్ద మోసము అన్ని అయిపోయింది. ఆగస్టు 15 అన్నాడు, ఎక్కడైపోయిందండి? ఇప్పుడు నిన్న మొన్న అంటున్నాడు, నాగేశ్వరరావు గారు మంత్రి అంటున్నాడు
వచ్చే నెల ఈ నెల 30,000 రూపాయల 4.5 లక్షల మందికి అదనంగా వేస్తాం, ఖాతాలో డబ్బేస్తాం అంటున్నాడు. రైతు అంటే నిర్వచనం ఏంటండి? రైతు అంటే టీచర్ రైతు కాదా? పెన్షనర్ రైతు కాదా? ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసిన రైతు కాదా? నిజంగా సేద్యం చేస్తున్నటువంటి రైతుని మీరు ఏం చేస్తున్నారు? పెద్ద మోసము. 33,000 కోట్ల నుంచి 38,000 కోట్ల నుంచి 21,000 కోట్ల నుంచి 18,000 కోట్ల నుంచి 12,000 కోట్ల కాకి లెక్కలు చెప్తున్నారు. రైతు బంధు రైతు అది లేకుండా పోయింది. పంటలు వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే అనేక సమస్యల సుడిగుండంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉంది. అది ఎంతకాలం ఉంటుంది ఏముంటుందో కూడా అనుమానాలు ఇప్పుడు స్టార్ట్ అయినటువంటిది. ఆయన దీని మీద వెనక్కి పోతే పులి మీద స్వారీ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ నిన్న మొన్న వాతావరణం చూసినట్టయితే వెనక్కి పోతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పెద్దవాళ్ళ ఆస్తులనేమో రక్షణ ఉంటది, కోర్టుకి వెళ్ళొచ్చు, మీరు ఏవో కారణాలు చెప్తారు. కానీ పేదవాడి గురించి వచ్చినప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. మధ్యతరగతి ప్రజలు అది అంతకంటే తక్కువగా ఉన్నటువంటి జనం యొక్క ఆస్తులని జీవితంలో ఒక ఇల్లు అనేది ఒక మామూలు గుడిసెను కూలగొడితే ఎంత బాధ అవుతుందో మీకు తెలుసు కదా. అంచేత ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు బోన్లో నిలబడ్డది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి సందర్భం. అయితే వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీరు అనేది ఎవరైతే పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఎవరైతే ఉంటారో ముందు వాళ్ళకి సంబంధించినవి ఉండి దాన్ని చూపించి ప్రజలకు చూపించి వీళ్ళకి కొంత సమయం ఇచ్చి పునరావాసం కల్పించి చేయాలంటారు ప్రభుత్వాన్ని మీరు. అది జరగాల్సింది అది మీరు ఏం కనపడుతుంది? మామూలుగా మనకేం కనపడుతుంది? రేవంత్ రెడ్డి గారి సోదరుడు తప్పించుకుంటాడు, మళ్ళా రాజేశ్వర రెడ్డి తప్పించుకుంటాడు, అక్బరుద్దీన్ ఓవైసీ తప్పించుకుంటాడు. పేదలు బలిపశువులా? రైట్ మీ దగ్గరికి మళ్ళీ వస్తారు వెంకటరెడ్డి గారు. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. పాపిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మాట్లాడింది విన్నారు, ఏకీభవిస్తారా మీరు? నేను రామ్మోహన్ గారు ఇద్దరికి కూడా నమస్కారం. రామ్మోహన్ గారికి, వెంకటరెడ్డి గారు మేము 15 సంవత్సరాలు జాగు పోరాటంలో